ఇస్లామిక్ సంస్కృతి నుండి యూదుల ద్వేషాన్ని సులభంగా తొలగించలేకపోవడం ఒక పెద్ద సమస్య. మీరు ఖురాన్ను చూస్తే, ఇస్లాం చరిత్రను చూస్తే మీరు 7వ శతాబ్దానికి వెళ్లతారు. మీరు 1948కి తిరిగి వెళ్లవలసిన అవసరం లేదు. వారు యూదులను ద్వేషించడానికి 1948 కారణం కాదు. ఇది ఒక సాకు. 7వ శతాబ్దంలో ముహమ్మద్ మక్కాలో తన సందేశాన్ని ప్రారంభించాడు. అరబ్ మతాన్ని, అరబ్ ప్రపంచం నుండి ఉద్భవించిన మతాన్ని కోరుకున్నాడు. మరియు కొంత విశ్వసనీయతను పొందగానికి అతను దానిని అబ్రహమిక్ మతాలకు అనుసంధానించాడు మరియు తన ప్రజలను మెస్సియాగా విశ్వసించమని కోరాడు. మక్కాలోని అతని ప్రజలు అతన్ని తిరస్కరించారు. అతను ఇస్లాంను వ్యాప్తి చేయడానికి మక్కాలో 13 సంవత్సరాలు గడిపాడు మరియు అతనికి 150 మంది అనుచరులు మాత్రమే ఉన్నారు. అప్పుడు అతను తన సందేశాన్ని వ్యాప్తి చేయడానికి శాంతియుత మార్గాలు పనిచేయవని నిర్ణయించుకున్నాడు. అతను మక్కా వదిలి మదీనాకు వెళ్లాడు. మదీనా ఒక యూద పట్టణం. మదీనా హిబ్రూ దేశం. మదీనా అనేది ఒక యూద పదం కూడా. దీనిని అరబ్బులు తీసుకున్నారు. ఇప్పుడది నగరం అనే అర్థం వచ్చే పదమే కాని అది మొదట యూదుల పట్టణం. మరియు అతను అక్కడికి వెళ్లాడు. యూదులు అతన్ని చంపలేదు. అతనిని ఏమీ అడగలేదు. వారు అతన్ని స్వాగతించారు. ఖురాన్లోని తన ప్రారంభ రచనలలో అతను యూదులను చాలా అనుకూలంగా ప్రస్తావించాడు. అతను ఖురాన్లో వారిని లైట్స్ల మార్గదర్శకత్వం అని పిలిచాడు. నీతిమంతులు దేశాల కంటే గొప్పవారు. కాని యూదులు ఇస్లాంలోకి మారడానికి నిరాకరించినప్పుడు అది అతనికి పెద్ద దెబ్బ. అతను తన మక్కా ప్రజల ముందు నమ్మదగినవాడు కాదు. ఎందుకంటే అతను వారితో చెప్పాడు, నాకు అబ్రహమిక్ మతం ఉంది. నేను మెస్సియా అవుతాను. యూదులు నాకు మద్దతు ఇవ్వబోతున్నారు. యూదులతో నేను కలిసి జీవించబోతున్నాను, ఎందుకంటే వారు నాకు మద్దతు ఇవ్వబోతున్నారు. మరియు యూదులు మతం మారనప్పుడు అతను తిరుగుబెడ్డాడు. యూదుల గురించి ఖురాన్లో అతను చెప్పిన అన్ని మంచి విషయాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. అతను వారిని కోతులు, పందులు, అల్లా యొక్క శత్రువులు అని పిలవడం ప్రారంభించాడు. ఎందుకంటే అతను ఆకలితో ఉన్న చట్టబద్ధతను కనుగొనలేకపోయాడు. అతని దగ్గర ఉన్నది యుద్ధంలో పాల్గొనే యోధులు, అంచున ఉన్న ప్రజలు, పేద తెగలు. అతని నుండి ప్రయోజనం పొందడానికి అతన్ని అనుసరించాలని అనుకునేవారు. మరియు అతను యూద తెగలను చూశాడు. వారు సంపన్నులు మరియు వారు కష్టపడడం ద్వారా జీవనోపాధి పొందేవారు. ముహమ్మద్ అతని అనేక హదీసులలో, మరియు నేను ముహమ్మద్ను ఉటంకిస్తున్నాను, నేను భయంతో సంపన్నుడినయ్యాను. అతను మక్కా ప్రజలను, తన సొంత తెగను, తన సొంత ప్రజలను ఆపటం ద్వారా సంపన్నుడినయ్యాడు. అతను వారిని ఆపి చంపి క్యారవాన్లను, వాణిజ్య క్యారవాన్లను దోచుకునేవాడు. మరియు ఏమి జరిగిందంటే అతను ప్రవక్తగా చెడుగా కనిపించడం ప్రారంభించింది. యూద గౌరవనీయమైన సంపన్న యూద తెగలను తనలోకి మారమని అడుగుతున్న నగరంలో ఏ ప్రవక్త నివసిస్తున్నాడు. మరియు అతను క్యారవాన్లో తన కుటుంబాన్ని దోచుకుంటున్నాడు. వారు కష్టపడటం ద్వారా సంపన్నులు. అతను చెడుగా కనిపించడం ప్రారంభించింది. వారి సంపదను తీసుకుని మంచిగా కనిపించడం ప్రారంభించడానికి, వారిని తరిమివేయడానికి అతనికి సమయం ఆసన్నమైంది. మరియు అలాగే అతను చేశాడు. అతను చాలామందిని బహిష్కరించి చాలామందిని చంపాడు. మరియు చివరి తెగ, అతను అన్ని మగ యువత్వాన్ని తీసుకున్నాడు. వారిని చంపాడు. ఒక తెగకు చెందిన దాదాపు 900 మంది పురుషులు. వారి తలలను